యాక్చువల్లీ 40 డేస్. సో 40 డేస్ అంటే అంత ఈజీ కాదు. సో 40 డేస్లో నేను 7 kgs వెయిట్ లాస్ అయ్యాను. 72 kgs నుంచి 65 kgs రావడానికి నాకు 40 డేస్ టైం పట్టింది. సో ఈ 40 డేస్లో నేను ఎలాంటి డైట్ ఫాలో అయ్యాను అండ్ ఇప్పుడు నేను చూపించే మీకు హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ అనేది నాకు డైట్లో చాలా హెల్ప్ అయింది. సో ఈ ప్రోటీన్ పౌడర్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు సన్నగా అవ్వాలనుకుంటే ఈ ఒక్క పౌడర్ మీ వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మీ హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇది యూస్ చేయడం వల్ల. సో యాక్చువల్లీ ఇది ఎలా యూస్ చేయాలి అండ్ ఏమేమి తీసుకుంటున్నాము, ఎలాంటి టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఇది మీరు మీ హెల్త్ వైజ్గానే బాగుంటుంది అండ్ చిన్నపిల్లలకి కూడా మీరు ఇది పెట్టచ్చు అనమాట. అండ్ మదర్స్కి అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి అండ్ డైట్ చేయాలనుకున్న వాళ్ళకి అండ్ ప్రతి ఒక్కరికి పెట్టచ్చు. అండ్ బయట కొంటున్న ఈ వే పౌడర్స్, ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ వేస్ట్ ఒక రకంగా చెప్పాలి అనుకుంటే. మనం ఇంట్లో మన చేతులతోనే నీట్గా తయారు చేసుకునే పౌడర్సే మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి అండ్ మన వెయిట్ లాస్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి కాజు, బాదం, ఇంకా వాల్నట్, లైక్ చియా సీడ్స్ అండ్ సబ్జా సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్ అండ్ మఖానా, ఇంకా మనకి నువ్వులు లైక్ సెసమెన్ సీడ్స్. సో ఇలా ఇంకా డిఫరెంట్గా మనం ఇంకా వేరే సీడ్స్ కూడా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ నా దగ్గర వేరే సీడ్స్ అవైలబుల్ లేవని చెప్పేసి ఉన్న వాటితో నేను చేశానమాట. సో దీంట్లో మనం ఇంకా లైక్ వాటర్ మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, పిస్తా, ఇంకా బ్లాక్ సెసమెన్ సీడ్స్, ఇంకా ఇలాగా చాలా టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. అవన్నీ కలిపి కూడా మనం మంచిగా ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ అనేది రెడీ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవన్నీ నేను 200 grams తీసుకున్నాను. ప్రతిదీ 200 grams అనమాట. సో క్వాంటిటీ అలా తీసుకోవాలి అండ్ అన్నీ మనం లైట్గా ఫ్రై చేసుకుని లైట్ హీట్తో చేసుకుని దాని తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. సో వీటి వల్ల మనకి ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ తెలుసా? సో తెలిస్తే మీరు కూడా చిటికలో చేసేస్తారు. సో ఒక్కసారి మనకి అమౌంట్ పెడుతున్నామని కాకుండా సో అమౌంట్ బయట వేస్ట్గా ఖర్చు పెట్టడం కంటే ఇలాంటి ప్రోటీన్ పౌడర్ ఇంట్లో చేసుకోవడం చాలా బెటర్. సో యాక్చువల్గా ఇవి మనకి రిచ్ ఇన్ న్యాచురల్ ప్రోటీన్, మజిల్ స్ట్రెంగ్త్ని ఇంకా రికవరీకి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ కీప్స్ యువర్ ఫుల్ లాంగర్ అండ్ హంగర్ అండ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసి వెయిట్ లాస్కి మంచిగా సపోర్ట్ చేస్తుంది. సో హెల్తీ ఫ్యాట్స్ అండ్ omega-3 హార్ట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్కి చాలా మంచిది. సో ఎనర్జీ బూస్టర్, డే అంతా యాక్టివ్గా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది అండ్ రిచ్ ఇన్ ఫైబర్, డైజెషన్ ఇంప్రూవ్ చేసి అండ్ గట్ హెల్త్ని కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ కాల్షియం అండ్ మెగ్నీషియం సోర్స్, బోన్స్, టీత్, మజిల్స్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ హెయిర్ అండ్ స్కిన్ హెల్త్, విటమిన్ ఈ అండ్ హెల్తీ ఫ్యాక్ట్స్ వల్ల హెయిర్ షైన్ ఇంకా మనకి స్కిన్ గ్లో ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో మనకి న్యాచురల్గా ఇంటర్నల్గా మనకి గ్లో అనేది వస్తుంది. సో బయట క్రీమ్స్ యూస్ చేయాల్సిన అవసరమే లేదు. సో మనకి ఇంటర్నల్గా ఇలాంటి ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం వల్ల మనకి మంచిగా స్కిన్ గ్లోకి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మెటబాలిజం సపోర్ట్ చేస్తుంది అండ్ ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్ని కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ నో ప్రిజర్వేటివ్స్, 100% న్యాచురల్ హోమ్ మేడ్ న్యూట్రిషన్ పౌడర్ కాబట్టి సో ఇది ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు అండ్ పిల్లలు కూడా ఇది వాడచ్చు అనమాట. సో ఇది ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో యాక్చువల్లీ ఇది 1 or 2 tablespoons ప్రోటీన్ పౌడర్ని మీరు వామ్ మిల్క్లో మిక్స్ చేసుకొని డ్రింక్ చేయండి. సో మంచి ఎనర్జీ బూస్ట్ అనేది వస్తుంది. ఇంకా మనకి స్మూతీస్లో యాడ్ చేసుకోవచ్చు, ఓట్స్లో, యోగర్ట్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఫర్ వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో పాటు లేదు అనుకుంటే ఈవినింగ్ స్నాక్గా కూడా మనం తీసుకోవచ్చు, లైక్ మనం వేసుకునే మీల్లో కూడా. అండ్ వెయిట్ గెయిన్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మిల్క్ ప్లస్ బనానా ప్లస్ డేట్స్తో షేక్ లాగా తీసుకోవచ్చు అనమాట ఈ పౌడర్ని మిక్స్ చేసుకుని. సో వెయిట్ గెయిన్ కూడా అవుతారు. సో మీరు స్మూతీస్లో ఆరెల్స్ మిల్క్లో తీసుకోవడం కుదరలేదు అనుకుంటే మీరు కర్రీస్ చేస్తారు కదా, సో కర్రీస్లో కూడా ఈ పౌడర్ని మిక్స్ చేసుకుంటే సో మంచి హెల్త్ న్యూట్రిషన్ ఫుడ్ అవుతుంది. సో కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఈ పౌడర్ మనకి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ మనం సన్నగా అవ్వాలి అని అనుకుంటాం కదా, సో ఇది మనకి ఒక మంచి ఎనర్జీ బూస్టర్ కింద బాగా యూజ్ అవుతుంది. సో నా వెయిట్ లాస్ జర్నీలో నాకు ఇది చాలా బాగా హెల్ప్ అయింది. నేనైతే కర్రీస్లో బాగా యూజ్ చేసుకునేదాన్ని అండ్ సపరేట్గా కాకుండా. సో మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ నా వెయిట్ లాస్ జర్నీ మీకు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.